దూరం పెట్టారు. రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అట్లనే పక్కనే గుడి ఉంది, పక్కనే స్కూల్ ఉంది. ఈ ఎట్లా పర్మిషన్ ఇచ్చారో మాకు తెలియదు. రావడానికి పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అందులోంచి తాగి రోడ్ల మీదకి వచ్చి పడుకుంటున్నారు. కార్ల అడ్డం వస్తున్నారు, బైక్లకు అడ్డం వస్తున్నారు. ఈ వైన్స్ ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు. ఎక్కడైనా సరే ఇంక వేరే జాగా ఎక్కడైనా చూసుకొని ఊరికి దూరంగా, రోడ్డుకు అడ్డంగా ఉండకుండా దూరంగా పెట్టాలని నేను అధికారులను కోరుకుంటున్నా. ఇది వరకు ఇంతకుముందు కూడా 2 సార్లు వైన్స్ వచ్చినాయి. అది ఊరికి దూరంగా పరిస్థితుల్లో మంచిగా ఉన్నాయి. ఇప్పుడున్న వైన్స్ మెయిన్ రోడ్ మీద పెట్టి అది కూడా హైవే, నేషనల్ హైవే మీద పెట్టి రావడానికి పోవడానికి ఎంత ఇబ్బందులు అవుతాయంటే, అటు మెదక్ వెళ్దామని అంటే ఎవరో అడ్డమాసులు తాగి పడిపోతుంది. రేపు ఏమైనా జరిగితే ఎవరు దీనికి బాధ్యత వహించాలి? అందుకోసమే అక్కడ నుంచి వైన్స్ని వెంటనే తొలగించాలని మేము కోరుకుంటూ అధికారులను విన్నవించుకుంటున్నాం. ధర్నాకి కాకుండా దేనికైనా సిద్ధంగా ఉన్నాం. అట్లనే ఇక్కడ గీతా స్కూల్ అనే పెద్ద విద్యా సంస్థ ఉంది. స్కూల్ పిల్లలు రావడానికి పోవడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే అక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంది, భక్తులకు రావడానికి పోవడానికి కూడా ఇబ్బందులు అవుతున్నాయి. టర్నింగ్ ఉంది, అక్కడనే వచ్చి టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ పెట్రోల్ పోసుకుందామని వెళ్దామంటే కూడా ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో అని భయంతో వెళ్తున్నాయి. ఇదంతా చూసుకుంటే ఏ రకంగా పర్మిషన్ వచ్చింది, ఏ రకంగా జరుగుతుంది, ఎవరిచ్చి పర్మిషన్ అక్కడ పెట్టమని, అసలు స్కూలుకు దేవాలయాలకు ఎన్ని మీటర్ల దూరంగా ఉండాలనేది ఈ అధికారులు పాటించిరా అనేది ఇప్పటికి కూడా అర్థం కాని విషయం. మరి దీంట్లో ఉన్న మతలాభం ఏందో తెలియాలి. వెంటనే అక్కడి నుంచి స్కూళ్ళకు, దేవాలయానికి దూరంగా వైన్స్ని నిర్వహించాలని కోరుకుంటూ మేము తీయము, అట్లనే ఇప్పటిలాగా నడిపిస్తామంటే మాత్రం మేము పెద్ద ఎత్తున దేనికైనా సిద్ధంగా ఉన్నాం. వైన్స్ని మద్యపానం వైన్ తొలగించాలి వెంటనే. దేని ఎట్లా మేము ప్రతి ధర్నాకు కానీ ఇంకా ఎటువంటి జరిగిన బాధ్యత మాత్రం ఆ వైన్స్ ఓనర్కి కారణమవుతుంది. అట్లనే రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళు సాయంత్రం ఏదో సేద తీరుదామని ఆ వైన్స్ దగ్గరికి వెళదామని వెళ్తుంటే అక్కడ కొలిచారం నుంచి కానీ, ఇక్కడ నుంచి మెదక్ నుంచి కానీ, చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ అందరూ ఏదో లేని పేదవారానికి పోయి ఇక్కడ నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి తాగడానికని పోయి యాక్సిడెంట్లకు గురవుతున్నారు. అక్కడికి అంత దూరం వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది అక్కడ పెట్టడం సరైనది కాదు. అట్లనే రోడ్ల మీదకి వస్తున్నారు, పబ్లిక్ తాగి పడిపోతున్నారు. ఇక్కడ మా గ్రామం నుంచి కూడా చాలా మంది నడుచుకుంటూ అక్కడ దాకా వెళ్ళి తాగి అక్కడనే పడిపోతున్నారు. అక్కడ నుంచి ఇళ్ళకు వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారు. వెంటనే ఆ వైన్స్ తొలగించాలి. లేనేలా పెద్ద ఎత్తున మేము ఏ కార్యక్రమాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అధికారులను నేను ఇదే కోరుకుంటున్నా, వైన్స్ తొలగించి ఇంకెక్కడైనా పెట్టుకోండి. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న పరిస్థితులే కాకుండా ఎంత దూరంలో పెట్టాలనే విషయం కూడా తెలుసు అధికారులకు. కానీ ఏ రకంగా పర్మిషన్ ఇచ్చింది ఇప్పటికి కూడా తెలియదు. వైన్స్ని వెంటనే ఇంతకుముందు ఉన్న ప్లేస్లో పెట్టుకుంటారా, ఇంకా ఎక్కడైనా సరే పెట్టుకోండి, కానీ రోడ్డుకు దూరంగా పెట్టుకోండి. ఎవరికి ఇబ్బంది కలగకుండా దేవాలయాలకు అక్కడ పక్కనే స్కూల్ ఉంది. ఇప్పుడు కొత్త ఒక హాస్టల్ కూడా పెద్ద ఎత్తున హాస్టల్ ఏర్పాటు అవుతుంది. రేపు జరగరాంది ఏది జరిగినా కానీ పూర్తి బాధ్యత మాత్రం వైన్స్ ఓనర్లదే, ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారులదే. ఇప్పుడైతే వైన్స్ ఏర్పాటు చేసారో ఆ వైన్స్ అయితే అక్కడ సరైన జాగాలో ఏర్పాటు చేయలేరు. కాబట్టి అది అక్కడ స్కూల్ కానీ దేవాలయం ఉన్నది, అక్కడ ఆ వైన్స్ ఉండడం కరెక్ట్ కాదు. గ్రామ ప్రజలకు కానీ ఎవరికైనా సరే చాలా ఇబ్బంది అయిపోతుంది అక్కడ ఉండడం వల్ల. హైవే రోడ్డుకు ఉన్నది కాబట్టి దాన్ని అక్కడి నుంచి తొలగించి ఎక్కడైనా సరే అందరికీ అనువుగా ఉండే స్థలంలో వైన్స్ని ఏర్పాటు చేయాలి. తక్షణం దాన్ని అక్కడి నుంచి తీసేసి ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేని జాగాలో దాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను కోరుకుంటున్నాం. అక్కడ ఉండడం వల్ల ఏంటంటే రోడ్డు ప్రమాదాలు జరిగే ఆస్కారం చాలా ఎక్కువగా ఉన్నది. మరియు ఇంకా భక్తులకు కానీ స్కూల్ పిల్లలకు కానీ ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి తక్షణమే అక్కడి నుంచి వైన్స్ని తొలగించాలని మేము కోరుకుంటున్నాం. మంబోజిపల్లి గ్రామం ఖచ్చితంగా వైన్స్ తీయాలని చెప్పేసి ఆ వైన్స్ యాజమాన్యులకు ఈ గ్రామ పంచాయతీ తరఫున మేము ఈ మీడియా ద్వారా చెప్పగలుగుతున్నాము.
ఖచ్చితంగా తీయాలి. తీయకపోతే మేము మా యూత్ కానీ పెద్దలు కానీ అందరం ధర్నా చేసి భారీగా తరలించి వైన్స్ను ఖచ్చితంగా తీసేదాకా మేము కొట్లాడతాము దాని గురించి. ఎందుకంటే దానివల్ల మాకు జరిగిన నష్టం ఏంటంటే యాక్సిడెంట్లు, మెయిన్ యాక్సిడెంట్లు కానీ ఇక్కడ నుంచి మా గ్రామం నుంచి చాలామంది అవి తాగుతారు, బొర్లుకుంటూ వస్తారు, చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. దానివల్ల అక్కడ సేఫ్టీ కూడా లేదు, అక్కడ రోడ్డు మీద తాగుతారు, అక్కడ ఒక పర్మిట్ రూమ్ లేదు, ఏం లేదు. దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి హైవే రోడ్, మెయిన్ హైవే రోడ్ అది, మెదక్ నర్సాపూర్ హైవే రోడ్ అది. ఆ హైవే రోడ్లో పెద్ద బండ్లు పోతున్నాయి, అవి పోతున్నాయి, అట్లా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి తీసేయాలి. దీనికి ఖచ్చితంగా వైన్స్ యాజమాన్యం చెప్తున్నాము, మీడియా ద్వారా చెప్తున్నాము, ఖచ్చితంగా తీసేయండి దయచేసి. మీరు ఎక్కడన్నా మంచి ప్లేస్ చూసుకొని పెట్టుకోండి. బాల్నగర్ హైదరాబాద్ నుండి ఇక్కడ మెదక్ బోధనెల్లి రహదారిలో ఈ యొక్క వైన్స్కు హైవే ఉన్నందువలన ఇక్కడ తీసుకున్నటువంటి వ్యక్తులు ఒకవేళ విచ్చలవిడిగా మందు రాగి నడవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ రోడ్డును ఇక్కడ నుంచి అక్కడికి దాటే వరకు కూడా ఏమీ మంచి ఉద్దేశ తెలియని పరిస్థితిలో ఉన్నారు కనుక ఇక్కడ ఉన్నటువంటి వైన్స్ను తీసి ఇంతకుముందు ఎక్కడ ఉన్నదో అక్కడ ఈ యొక్క వైన్స్ను అక్కడికి వేస్తే బాగుంటుందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క వైన్స్తోని చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. పెన్నమ్మోడు కొట్లాడుకున్న వాడు కోటరదాయి కూడా బస్ కింద పడే పరిస్థితిలో ఉన్నాయని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇతరాల మొగల సమస్యలు కూడా ఈ మన దగ్గర వస్తాయి. అదే గమనించండి మిత్రులారా, ఒకసారి ఈ రోడ్డు పైన ఉన్నటువంటి వైన్స్ తీసి అక్కడ వేరే లాంగ్లో ఎక్కడన్నా ఇంతకుముందు ఉన్నటువంటి వైన్స్ కాకుండా వేరేగా ఉన్నటువంటి చిన్నటువంటి రోళ్లకు పరిమితం ఇచ్చి ఈ యొక్క వైన్స్ను అక్కడ తరలించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కొందరు మిత్రులను చూసినా, మన ఎలక్షన్లలో చూసినా 14 తారీఖు నాడు 11 తారీఖు నాడు ఎలక్షన్లు అయినాయి, అంతకుముందు ఎలక్షన్లు అయినాయి. ఈ ఎలక్షన్లో చూస్తే ఇంటికాడ మొగడు దిక్కులేడు, వాళ్ళని ఆదుకునే నాదుడు లేడు. ఎక్కడ చూసినా దొరకని పరిస్థితిలో ఒక ఆడపిల్ల రోడ్ ఎక్కి ఇక్కడికి వచ్చి ఈ రేకుల పక్కకు ఉన్నటువంటి మొగలు లేపుకునే పరిస్థితి గందరగోళం చెలరేగుతుంది. ఇలాంటి పాలన రావద్దు. మంచి పాలన రావాలనుకుంటే, మంచిగా పాయింట్స్ ఉండాలనుకుంటే అక్కడ పక్కకు పెట్టుకొని అక్కడ పక్కకు ఉండి నడిపించుకోండి. వీళ్ళు నడిపించుకోవద్దని మేము అంటలేము. ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే ఒక గీతా స్కూల్ అనేటువంటి స్కూల్ ఉంది. ఆ పిల్లలు కూడా రోజు మూత్రానికో బోత్రంకో ఒకడు దొంగ చదివేటోడు సన్నాసి ఉన్నాడు, వాడు కూడా ఇటే వచ్చి ఈ సీసాలు ఉన్నది ఏమో అని ఆ సీసాలు తీసేది కూడా కలుపుకొని తాగితే కూడా అది కూడా పిల్లలకు ఎఫెక్టే కలుగుతుంది. కనుక మిత్రులారా గమనించండి, ఆలోచించండి. అంతింటి కదా అన్ని బావా అన్నారు కానీ అంకాయ తోట కూడా బావా అనకం అన్నట. ఇక్కడ చూసినట్టయితే ఇది ఏంది, ఇక్కడ రోడ్డు ఉన్నది, సెంటర్లో చెట్లు ఉన్నాయి, అక్కడ దాటనీకి అనేక ఆస్కారం ఉండదు. తాగినట్టు ఇంట్లో ఎక్కడో అక్కడ ఇక్కడ అవుతాడు. కావున ఖచ్చితంగా ఆ మంబాజీపల్లి హనుమాన్ టెంపుల్ నుంచి చిట్యాల వెళ్ళే రూట్లో ఎక్కడ వైన్స్ పెట్టుకున్నా ఎవరికి అభిప్రాయం లేదు కనుక మంచిగా ఉంటుంది. ఇక్కడ కలుగుకుండం ఉంది ఎల్లమ్మ టెంపుల్. ఇక్కడ చూసినట్టయితే పొద్దున వచ్చి దివ్య దర్శనం చేసుకుంటాం. అక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంది, అక్కడ పసుపేటిగడ్డకి ఎల్లమ్మ టెంపుల్ ఉంది. కూడా తాయి సన్నాసి కూడా నీళ్ళొస్తుండగా కూడా దాని మీదకి దుంకోవచ్చు. అటువంటివి కూడా మనం చూసే సంఘటనలు ఉన్నాయి. ప్రేమ పెళ్లిళ్ళని చేసుకొని కూడా పిల్లలను నదిలో నూకినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు, ఇటువంటి ఆచారాలను ఇక్కడ జరపకుండా మీకు ఒక్కడే విషయం చెప్తున్నాను మనవి చేసి, మంబాజీపల్లి నుంచి చిట్యాల వెళ్ళే రూట్లో ఎక్కడైనా ఒక వైన్స్ పెట్టండి. అటు ఎడుపాయల రూట్ కాకుండా, ఇటు పప్పనపేట రూట్ కాకుండా అక్కడ రూటు మనకు అవైలబుల్గా ఉంటుంది కనుక, కళ్ళు డిపో ఉంది కనుక, అన్నీ ఉన్నాయి కనుక అక్కడ మీరు ఖచ్చితంగా పెట్టాల్సిందిగా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కూడా ఒక మిర్చి బండి నడిపిస్తా కళ్ళు దుకాణంలో, నేను కూడా తాగొచ్చు. నేను ఆడికి నీటికి వచ్చి తాగినా నేను ఇడికి నాడికి పోతున్న గ్యారంటీ కూడా లేదు. ఇలాంటి సంఘటనలు జరగకుండా మనల్ని ప్రజలు సేవ ఉండాలంటే మళ్ళీ కొత్త సంవత్సరంలో అందరం అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా కలిసికట్టుగా ఉండాలనుకుంటే ఈ యొక్క వయసుని ఇక్కడికి తీసి అక్కడ అందించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా కాంట్రాక్టర్దారులకు చెప్తున్నాను. కాంట్రాక్టర్దారులు ఏం చేస్తారంటే ఇక్కడ ఉంటే మాకు బిజినెస్ ఎక్కువ అవుతుంది అని అనుకుంటారు, కానీ బిజినెస్ ఇక్కడ ఉంటే తక్కువ అవుతుంది. కాంట్రాక్టర్ గారు అక్కడ ఉంటే మీకు ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఉంటే బాయ్స్ గర్ల్స్ ఇద్దరు వచ్చి ఇక్కడ తాగడానికి ఆస్కారం లేదు. అక్కడ ఉంటే ఎవరైనా తాగొచ్చు.
మీరు ఇక్కడ నుంచి వైన్స్ తీసి అక్కడ తరలించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా ఇబ్బందులు. నాకే మొన్న 11 నాడు మా ఎలక్షన్ ఉంది, నేను మందు తీసుకొని పోనీకి వచ్చిన ఆ రోజే నన్ను ఒకడు కారోడు వచ్చి గుద్దిపోయాడు. ఇటువంటి సంఘటన జరగకుండా వ్యతిరేకంగా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పేసి నేను ఒక మాజీ సర్పంచ్గా, మాజీ వార్డు మెంబర్గా, ఇప్పుడు స్కూల్ చైర్మన్గా మాట్లాడుతున్నా. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ గారు, పెద్దలు అందరికీ, మెదక్ డిస్ట్రిక్ట్ లోకల్ సెంటర్ ముంబోయిపల్లి చివరస్తా గీతా స్కూల్ పక్కన ఎల్లమ్మ టెంపుల్ అపోజిట్ల ముత్యామలమ్మ గుడి లైన్ల ఆ వైన్స్ తీసేయకపోతే పబ్లిక్ జనాలు చాలా అతి కష్టం పాలైపోతారు. ఎన్నో యాక్సిడెంట్లు అయితే ఎంతోమంది గుర్తు ఆడ 4 కార్లు పట్టాయి, 10 బైకులు పట్టాయి. ఆ రెస్టారెంట్ ఉన్నదని ఏదో అనుకుంటారు, కానీ ఇక్కడ ముంబోయిపల్లి కళ్ళు కాంపౌండ్ ముందట ఎంతో ప్లేస్ ఉంది. ఏదో సాటుకున్న చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఏదో సాటుకు తాగి ఎనగానో అయ్య కానీ కొడుకు కానీ ముఖం కనిపించకుండా తాగిపోతుంది. ఇప్పుడు ఒక సమస్య తీసుకుంటే ఆ లైన్లో అసలు ఉండేదే కాదు. అది ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు గట్టిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అక్కడికి తీసేయకపోతే చాలా ఇబ్బందికరం అవుతాయి పబ్లిక్ జనాలకు. ఎందుకంటే ఇది మెదక్ టౌన్ డిస్ట్రిక్ట్ టౌన్ కాబట్టి ముంబోయిపల్లి గ్రాండ్ సెంటర్. ఇది 15-20 గ్రామాలకు సెంటర్ ఇది ముంబోయిపల్లి. ప్రతి ఒక్క వస్తువుకు ముంబోయిపల్లి వస్తారు కాబట్టి ఇప్పుడు ముంబోయిపల్లి కల్ దుకాణం ముందట ఉన్న పాత వైన్ చూపుడే దాన్నే అమలు చేయాలి. చేయకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇది ఖచ్చితంగా ఎల్లమ్మ టెంపుల్కి అపోజిట్లో గీతా స్కూల్ పక్కన అది ఖచ్చితంగా తీసేయకపోతే ఇంకా ఏమో పబ్లిక్ జనాలు చనిపోవడం జరుగుతుంది. యాక్సిడెంట్లే, ఇంకేం లేదు. ప్రజలు బాగుండాలని కూడా ముఖ్యమంత్రి ఎప్పుడో అంటూనే ఉన్నాడు. రోడ్ల పొంటు ఉండదు, జర దూరం ఉంచుకోర్రి, దాటుకు తాగుర్రి, మంచిగా ఉండుర్రి, అయ్యా ఉన్నారు, కొడుకులు ఉంటారు, అందరం తాగుతున్నాం. కాబట్టి అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లకు ధన్యవాదాలు. లోకల్ నేను వెల్కంబోర్డ్ లైన్ జయలక్ష్మి హాస్పిటల్ కాడ ఉంటూని నేను ఆటో నడిపిస్తా. నా దగ్గర పబ్లిక్ కూడా జనాలు రోజుకు 50-60 మంది ఎక్కుతారు. ఇదే ట్రాఫిక్ తీస్తారు. కల్ దుకాణం ముందట పాత వైన్స్ కాడ ఉంటే వెనగన సాటుకు తాగిపోతాము. మా అయ్యి ఉంటాడు, మా అవ్వ ఉంటుంది, ఓలో ఉంటారు, పక్కన తాగిపోతామని చెప్తా. ఆటోలో కూడా ఇదే ట్రాఫిక్ డైలీ నేను వింటున్నా. కాబట్టి నేను ఈ స్పీచ్ నేను ఎందుకు ఇస్తున్నా అంటే నేను ఒక వ్యతిరేకంగా నేను మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా మా అన్న ఏంటంటే పక్కకుండి సాటుకుండి ఏదో మీరు ఎలక్షన్లో కానీ వైన్స్లు కానీ ఏవి కానీ దూరంగా ఉండి ఏదో సానుభూతిగా తాగి సైలెంట్గా వెళ్ళిపోవాలనే సిద్ధాంతం ఉన్నది. కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఏం చెప్పి చెప్తున్నామంటే కృతజ్ఞత నమస్కారం చెప్తున్నాం. ఆ వైన్స్ని తీసి పాత వైన్స్ కాడ పెట్టాలని ఆ ఆఫీసర్లకు ధన్యవాదాలు చేసి దండం పెట్టి మొక్కుతున్న మా ముంబోయిపల్లి గ్రామం కాదు 15 గ్రామాలు 20 గ్రామాల తరపున నేను అందరి తరపున నేను ధన్యవాదాలు తెలుపుతూ బ్యాటరీ విధానంలో ఆర్ ప్రవీణ్ గౌడ్ అనే వ్యక్తికి రావడం జరిగిందని సమాచారం ఉంది. అయితే గ్రామ పంచాయతీ యందు మద్యం షాప్కు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. డిసెంబర్ 31 నాడు కంటైనర్ తీసుకొచ్చి ఆహార్ హోటల్ పక్కన పెట్టడం జరిగింది. 1వ తారీఖు నాడు మద్యం షాపును యథావిధిగా ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన రోజే అంటే గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ మద్యం షాప్ ఏర్పాటు చేయడం జరుగుతుందని సదరు అంటే దుకాణంలో ఉన్నటువంటి ప్రవీణ్ గౌడ్ కాకుండా వారి సిబ్బందికి నోటీసులు జారీ చేయడం జరిగింది. 2-3 రోజుల్లో మరి గ్రామ పంచాయతీకి అంటే కమర్షియల్ విధానం కాబట్టి డిటిపిసి నుంచి అప్రూవల్ తీసుకుంటామని వారు తెలియజేయడం జరిగింది. ఇక నిన్న మొన్న కొంచెం మనకు విధుల పట్ల కొంచెం వేరే పనులు ఉండడం వలన మనము దానిని మళ్ళీ పట్టించుకోలేదు. ఈరోజు మళ్ళీ ఖచ్చితంగా నోటీస్ ఇచ్చి తగు చర్యల నిమిత్తం పై అధికారులకు తెలియజేసి అటు దుకాణ యాజమాన్యంపై ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరుగుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.